మీడియా మిత్రులకు నమస్కారం. ఈరోజు ఈ యొక్క ప్రెస్ మీట్ పెట్టడానికి గల ముఖ్య కారణం, మొన్న శివాలయంలో నగదుతో పాటు ఆ యొక్క ఆభరణాల లెక్కింపు జరిగింది. ఆ లెక్కింపులో దాదాపు అవకతవకలు జరిగినాయని చెప్పని అధికారులు తేల్చడం జరిగింది. దానికి సంబంధించినటువంటి గతంలో అంటే మాజీ ఈఓ గారు, రిటైర్ అయినటువంటి మన రామచంద్రాచార్యులు గారు ప్లస్ శంకర్ బాలాజీ గారు అనే విధంగా మాట్లాడారు. దానితో ఆ యొక్క దేవాలయం గుమస్తా అనేటువంటి ప్రసాద్ సార్ మాకు ఏం సంబంధం లేదు, వాళ్ళు ఏదో మాకు 20% ఇస్తారు, మా మిగతా వాళ్ళు తీసుకుంటారంటే అంత ధైర్యంగా చెప్పగలుగుతారంటే వీళ్ళు దేవుడి సొమ్ము తగిలేదానికి ఇటువంటి అధికారులు మనకు అవసరమా? ఇటువంటి వాటిని వెంటనే తొలగించాలని చెప్పి గతంలో కూడా పై మినిస్టర్ గారికి ఆనం నారాయణ రెడ్డి గారికి మరియు ఆ యొక్క మున్సిపల్ కమిషనర్ గారికి, కర్నూలు డిప్యూటీ డిఈఓ హరిప్రసాద్ గారికి కూడా ప్రత్యేకంగా కలిసి ఇవ్వడం జరిగింది. ఈ ఈఓ రామాచార్య గారి మీద అతను చిన్న ఉదాహరణ, అతను ఎక్కడ ఏం చేసినా కూడా ఎటువంటి ఎవరికైనా ఇప్పుడు ఒక నోటీస్ ఇవ్వకుండా కనీసం పబ్లిక్ లో ఏం తెలుపకుండా తన ఇష్టానుసారం గదులు కేటాయిస్తాడు. ఎక్కడైనా అతను చేసే అవినీతి, ఉదాహరణకి మన నేనే స్వయంగా ఈ టెంకాయ వేలంపాట పెట్టారు. ఆ వేలంపాట ఏం సార్ ఎక్కడే కానీ మీరు నోటీసులు ఇవ్వరు, కనీసం ఎంఆర్ ఆఫీసర్ నోటీసులు అంటే రూల్ ఉన్నది తెలుసా మీకు? అటువంటి ఏమి ఇవ్వకుండా పత్రికా ప్రచారం ఇవ్వకుండా మీ ఇష్టానుసారం పెట్టారంటే ఏదో లేండి ఎవరు లేరు, మాకు వచ్చేవాళ్ళు ఇల్లే కదా అని వాళ్ళకు మాత్రం పంపించారు. అంటే లోపాయికార ఒప్పందం వాడు ఎక్కడ చేసినా కూడా తన లోపాయికార ఒప్పందంతో ఈయన అలాంటి సార్లు అట్లా చేస్తారు. అలాగే మరొకసారి వచ్చేసి ఈ ఆశ్రమం సంబంధించి పాత సామాన్లు అన్ని 5 టెండర్ వేశారు. అంటే ఆ టెండర్ వేయడం ఎందుకు? ఆ చెట్లకి మొత్తం కొట్టించారు. వాస్తవంగా చెట్లు కొట్టాలంటే కూడా పైనుంచి పర్మిషన్ తీసుకోవాలా, కానీ తను పర్మిషన్ తీసుకోకుండా ఆ ముద్దులన్నీ కొట్టించేసి దాన్ని కూడా పక్క ఎవరికి తెలుపకుండా దాన్ని కూడా వ్యవసాయ ఒప్పందంతో అమ్మేదానికి ప్రయత్నం చేశారు. ఆ రోజు కూడా మేము ఏం సార్ మీరు కంపల్సరీ ఒక నోటీస్ లేదు ఇవ్వాలా, కనీసం పబ్లిసిటీ ఒక పత్రికా ప్రకటన ఇవ్వాలా, అటువంటి ఏమి ఇవ్వకుండా అంటే మీ ఇష్టానుసారం అంటే ఈవో గారంటే మీ ఇష్టానుసారం చేశారంటే అని చెప్పి నసిగి నా తప్ప మళ్ళా లేదు మళ్ళీ అట్లా తప్పు జరగాలని చెప్పి మళ్ళీ రెండోసారి చెప్పడం జరిగింది. సరే, ఇది పోను నెల్లూరులో ఈ ఆశ్రమం ఏప్రిల్ ఆశ్రమం సంబంధించినటువంటి ఆశ్రమం ఒకటి ఉంది, భరద్వాజ ఆశ్రమం అని. ఆ ఆశ్రమం సంబంధించి రూములు ఉన్నాయి. ఆ రూములు కూడా అక్కడ మన ఇతను అసిస్టెంట్ జనార్దన్ రెడ్డి అనే వ్యక్తిని పిలిచబోయి అక్కడ కూడా ఎవరికి తెలపకుండా ఆ రూములు కూడా వేలం వేసి అతనికి సంబంధించినటువంటి ఆ పక్కన స్కూల్ ఉండే వాళ్ళు ఆ రూమ్ కేటాయించినారు. దాన్ని పబ్లిక్ వాళ్ళందరూ వచ్చి అడుగుతగిన చెప్పబెట్టకుండా ఉరువులు పనులు తీసుకొని మళ్ళీ పొద్దుడికి వచ్చేవారు. అంటే ఈయన చేసేవన్నీ ఇతనితో పాటు జనార్దన్ రెడ్డి నోటు చేసుకొని మొత్తం ఈ అవినీతి అక్రమాలు జరుగుతున్నాయి. దీని మీద మేము కూడా గతంలో కమిషనర్ గారికి ప్లస్ పైన అధికారులకు అందరికీ ఇచ్చినాము. ఇప్పుడు కూడా మా జనసేన పార్టీ తరఫున మేము మళ్ళీ మా పార్టీ కార్యాలయానికి కూడా ఇతని మీద పూర్తి కంప్లైంట్ ఇస్తాం. ఎందుకంటే హిందూ మనోభావాలను దెబ్బతినే విధంగా మా హిందువుల యొక్క దేవాలయాల సొత్తును చేసుకుని ఇష్టానుసారం చేస్తే మాత్రం జనసేన పార్టీ చూస్తూ ఊరుకోదు. కాబట్టి వెంటనే అతనిపై చర్యలు తీసుకోవాలని చెప్పి మా పార్టీ కూడా మేము లెటర్ పెడుతున్నాము. పై అధికారులు కూడా అతని మీద మొత్తం రికవర్ చేసి అతని మీద క్రిమినల్ చర్యలు పెట్టాలని చెప్పి, అలాగే అతడు ఇప్పుడు రిటైర్ అయినాడు కాబట్టి అతనికి రావాల్సిన బకాయిలు కూడా పూర్తి స్థాయిలో నిలుపుదల చేయాలా. ఆ యొక్క సొమ్ము ఏదైతే అలా దోచుకున్నారని చెప్పి ఒక అభియోగం వస్తుందో దాన్ని మొత్తం రికవరీ చేయాలని చెప్పి నేను ఈ సందర్భంగా ఈ అధికారులు కూడా డిమాండ్ చేస్తున్నాను. అలాగే డైట్ సంబంధించినటువంటి రూములు అతనికి ఎటువంటి అర్హత లేదు. ఆ రూమ్ కూడా తీసుకుపోయి అతనికి సంబంధం ఉన్నటువంటి ఎరకల ఆశ్రమంలో ఆ రూమ్ కూడా వేరే వాళ్ళకి కేటాయించి రాశారు. అంటే ఆయన ఇష్టానుసారం ఈవోగా ఉంటే ఏమైనా చెలామవుతారు ఒక ప్రధాన ఉద్దేశం నాకు అర్థం కాలేదు. ఇప్పటికైనా కానీ ఇటువంటి అధికారులు ఎక్కడ ఉన్నా కూడా వెంటనే వాళ్ళని సస్పెండ్ చేయాలని చెప్పి నేను ప్రధానంగా పై అధికారులు డిమాండ్ చేస్తున్నాను. అలాగే ఇతని కారణంగా ఇతని వేధింపులు తట్టుకోలేక సుంకు దత్తాత్రేయ స్వామి పూజారి కూడా ఆత్మహత్య చేసుకున్నాడు. అంటే ఇటువంటి ఆయన నిజాయితీని పైన చూపిస్తూ అమాయకుల వ్యక్తుల మీద వేధింపులు చేస్తాడు. అలాగే ఇతడు జనార్దన్ అనే వ్యక్తికి 4 లక్షల సొమ్ము ఇచ్చాడు. అతను వాస్తవంగా విధుల్లో లేడు, 4 సంవత్సరాలుగా అతను విధుల్లో లేడు. అయినా కూడా అతనికి 4 లక్షల అమౌంట్ ఇచ్చినాడు. అంటే ఏ విధంగా ఇస్తాడు? అంటే తన అనువులకు పంచుకుంటూ నిజాయితీ పనిచేసే వాళ్ళను తాగుకోకుండా వ్యక్తి అవుతాడు. కాబట్టి ఇతనిపై క్రిమినల్ కేసు చేయాలని చెప్పని డిమాండ్ చేస్తున్నారు.